మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికల్లోని వార్తలు వెనుక విశేషాలు ఒకసారి చూద్దాం. ఈనాడు చూసుకుంటే ప్రధానంగా ఏదైతే రాష్ట్రంలో గత 2 రోజులుగా హడావుడి జరుగుతుందో, రాష్ట్రంలో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాల అడ్డ, పూర్తిగా ఇది బీజేపీ వర్సెస్ వైసీపీ అన్నట్టుగా కూడా ఇది కోణం నడుస్తుంది. అలాగే అంతా అనుమానాస్పదమే, వైకాపా పెద్దల జోక్యం లేకుండా సిబిఐని అడ్డుకునే ప్రయత్నం చేస్తారా, కలకలం రేపిన డ్రగ్ కంటైనర్, పోర్టులో విచారణ సమయంలో పరిణామాలపై అనుమానాలు, సిబిఐ జడ్జి సమక్షంలో నమూనాల సేకరణ, సంధ్య ఆక్వా ప్రతినిధుల ఫోన్ కాల్స్, నగదు లావాదేవీలపై ఆరా. ఇది చాలా కీలక వార్త. మొత్తం అంతా దీని మీదే రాజకీయం అంతా నడుస్తుంది. ఎన్నికలకు ముందు ఒక రకంగా ఏ పార్టీకి ఇది దెబ్బ అనేది కూడా చూడాలి. విశాఖ పోర్టుకు డ్రెడ్ ఈస్ట్ మాటున భారీగా డ్రగ్స్ దిగుమతి అవడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. దీని వెనక ఎవరున్నారు అనేది చర్చనీయాంశమైంది. ఖచ్చితమైన సమాచారంతో రంగంలో దిగిన సిబిఐ అధికారులు విచారణకు దశలో కొందరు అధికారులు ఆటంకం కలిగించారన్న విషయం అందరి దృష్టిలో పడింది. వైసీపీ పెద్దల జోక్యం లేకుండా అలా చేయగలరా అనే ప్రశ్నల్ని తెరపైకి తెచ్చింది. ఈ నౌక సకాలంలో వస్తే ఫిబ్రవరికి విశాఖ చేరుకునేది. వివిధ కారణాలతో జాప్యం కావడంతో ఎన్నికల కోడ్ వచ్చాక మార్చి 16న విశాఖకు చేరింది. ముందే వచ్చి ఉంటే సిబిఐ పట్టుకున్న అవినాష్ రెడ్డి కేసు విషయంలో సిబిఐ పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరే ఈ డ్రగ్స్ కేసులోనూ పునరావృతమయ్యేదంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు ఈనాడు అంటే ఈనాడులో ఇటువంటి కథనాలు వస్తే కనుక వీళ్ళ వెర్షన్ అనేది ఒకటి రాసేవారు. వీళ్ళు మొత్తం రాసిందంతా రాసేసి దీన్ని తీసుకెళ్లి అవినాష్ రెడ్డి కేసుకి, వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకి లింక్ కూడా పెట్టేసి చివరికి ఇలా అనుకుంటున్నారు, సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అంటే సోషల్ మీడియాలో వచ్చే కథనాల ఆధారంగా కూడా ఈనాడు బ్యానర్ ఐటెం రాశారు అంటే ఇంకా మరి ఎంతవరకు ఇందులో విలువలను చూడాలి, ఎంతవరకు ఎథిక్స్ పాటిస్తున్నారు అనేది ఇంకా వాళ్ళే ఆలోచించుకుంటే బెటర్ ఏమో. కాకపోతే జరిగిన దాన్ని ఎవరు ప్రోత్సహించరు, కానీ దాన్ని ఎప్పుడో ఫిబ్రవరిలో వచ్చుంటే కోడ్ రాకుండా ఉండేది, సకాలానికి వస్తే అప్పుడే వచ్చిండేది, ఇప్పుడు కోడ్ వచ్చిన తర్వాత వచ్చింది. ఒక అద్భుతమైన కథనం అనమాట. నిజంగా ప్రజలు నిజమా అనుకుంటారనమాట. అంత అద్భుతమైన కథనం రాశారు. కాకపోతే ఎవరున్నారు అనేది బయటకు వస్తుంది. ఇంకా డ్రగ్స్ వచ్చినా, ఎక్కడైనా మర్డర్లు జరిగినా, ఏం జరిగినా సరే దానికి జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ పెట్టేసి, కాకపోతే ఇదొకటి అంత అనుమానాస్పదమే అనేది పక్కన ఒక ఆశ్చర్యార్థక మార్క్ ఒకటి. ఇది ఒక అద్భుతమైన జర్నలిజం. ఇంక దీన్ని ఎలా అనాలో కూడా అది నా ఎక్స్పీరియన్స్కి అయితే సరిపోదు. కానీ ఇక నెక్స్ట్, అభ్యర్థులు వీరే ఆశీర్వదించండి. చంద్రబాబు నాయుడు గారి 3వ జాబితాకు సంబంధించి 13 లోక్సభ, 11 అసెంబ్లీ స్థానాలతో మరో జాబితా. రాష్ట్రం కోసం పోరాడే వారినే ఎంపిక చేశామన్న చంద్రబాబు మొత్తం తెలుగుదేశం పార్టీ 13 లోక్సభ, 11 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను శుక్రవారం ప్రకటించింది. పొత్తులో భాగంగా తెదేపి 17, భారతీయ జనతా పార్టీ 6, జనసేన 2 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తుండగా తెలుగుదేశం పార్టీ 4 మినహా 13 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. ఇంకా కడప, అనంతపురం, ఒంగోలు, రాజంపేట స్థానాలను ప్రకటించాలి. ఇప్పుడు ప్రకటించిన 13 మందిలో బీసీలు 4, ఎస్సీలు 3, ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారు 6 ఉన్నారు. ఒక మహిళా అభ్యర్థి కూడా ఉన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే ఏకైక ఎజెండాగా ఎన్డీఏలో చేరాం. లోక్సభలో బలమైన గళం వినిపిస్తూ రాష్ట్రం కోసం పోరాడగల నాయకుల్ని తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా నిలబెడుతున్నాం. 13 మంది లోక్సభ అభ్యర్థులతో పాటు 11 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రజాభిప్రాయం మేరకు ఎంపిక చేశాం అని ప్రకటిస్తూ ఆశీర్వదించండి అంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఎక్స్ వేదికగా ప్రజల్ని కోరారు. తెలుగుదేశం పార్టీ లోక్సభ అభ్యర్థుల్లో 2 సిట్టింగ్ ఎంపీలు, ఒక రాజ్యసభ సభ్యుడు ఉన్నారు. 8 మంది తొలిసారి లోక్సభ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఈ ఎన్నికలతోనే రాజకీయ అరంగేట్రం చేస్తున్న వారు కూడా కొందరు ఉన్నారు. అంటే కొత్త వాళ్ళకు కూడా అవకాశం. అలాగే ప్రకటించిన స్థానాలు ఇవే. కడపలో వైఎస్ వివేకానంద రెడ్డి భార్య సౌభాగ్యమ్మ లేదా కుమార్తె సునీత పోటీ చేస్తే పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాలన్న ఉద్దేశంతో ఆ స్థానాన్ని పెండింగ్లో పెట్టినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఒంగోలు నుంచి సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని బరిలో దించాలా, ఆయన కుమారుడు రాఘవరెడ్డితో పాటు చేయించాలా అన్న సందిగ్ధతతో కొనసాగుతుండటంతో అక్కడ అభ్యర్థిని ప్రకటించలేదు. మొత్తం మీద అంటే వీళ్ళు సునీతకి లేదంటే సౌభాగ్యమ్మకి సీట్ ఇస్తున్నట్ట, ఇవ్వలేనట్ట, కూటమిలో భాగంగా మరి ఇస్తారా ఏంటనేది క్లారిటీ లేదు. కానీ వాళ్ళ కోసం పెండింగ్లో పెట్టారు అనేది, అంటే మరి వీళ్ళ నుంచి రావో ఏంటో చూడాలి. ఇక భూములు ఇచ్చేసి ఎన్నికల బాండ్లు కొట్టేసి ఇప్పుడు ఇదొక సంచలనం. ఇది జగన్ ప్రభుత్వ క్విడ్ ప్రోకో అంట. ప్రైవేటు కంపెనీలకు దోచిపెట్టి 422 కోట్ల విరాళం పొందిన వైరం. విద్యుత్ ప్రాజెక్టులు పొందిన సంస్థల నుంచే 42.11% సొమ్ములు. ఒక్క బాండ్ కొనుగోలు చేయని సన్నిహిత కంపెనీలు. రాష్ట్రంలో ఏర్పాటయ్యే హరిత ఇంధన ప్రాజెక్టులు రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చబోతున్నాయి. క్లీన్ ఎనర్జీలో దేశానికి రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోంది. ఈ ప్రాజెక్టుల ఏర్పాటుతో భారీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. రైతులకు పెద్దగా ఆదాయం రాని భూముల్లో ఎకరాకు ఏడాదికి 30,000 లీజు రూపేణా అందుతుంది అని
అని 2022 సెప్టెంబర్ 6 నిర్వహించిన SIPBలో సీఎం జగన్ అన్న మాటలు ఇవట. ఈ చిలక పలుకులు అర్థం బాండ్ల రూపంలో వైసీపీ సాగించిన క్విడ్ ప్రోకో 2004 నుంచి 2009 మధ్య జరిగిన క్విడ్ ప్రోకో వ్యవహారాన్ని మళ్ళీ ఇప్పుడు విద్యుత్ ప్రాజెక్టుల కేటాయింపులో జగన్ అమలు చేశారు. ఈ ప్రాజెక్టుల కేటాయింపుతో జగన్కు అధికారికంగా దక్కింది 109 కోట్లు, అనధికారికంగా దక్కేది ఎంతో అది కూడా రాసేస్తే అయిపోయేది కదా, మళ్ళీ క్వశ్చన్ మార్క్ ఎందుకు, అనధికారికంగా దక్కింది. ఇవి ఎలక్ట్రో బాండ్లు అనేవి మొత్తం అన్ని పార్టీలకి అందినాయి. బీజేపీకి ఉన్నాయి, అంటే ఫండ్ ఎలక్ట్రో బాండ్ల రూపంలో పార్టీలకు ఇచ్చే ఫండ్. ఇది మరి తెలుగుదేశం పార్టీకి వచ్చినప్పుడు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎంత తీసుకున్నారు ఏంటి ఆ లెక్కలు కూడా రాస్తే అయిపోద్ది. కానీ ఇంకా టార్గెట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారిని చేయాలి కాబట్టి తప్పదు కాబట్టి చేశారు. ఇక నెక్స్ట్ తవ్వుకో తరలించుకో, మొత్తం అడ్డగోలుగా తవ్వేస్తున్నారు. మట్టి మాఫియా, చెలరేగిపోతున్న మట్టి మాఫియా, పట్టా భూముల్ని కూడా వదలని వైనం, అధికారం అండగా ఉందనే ధీమాతో మట్టి మాఫియా చెలరేగిపోతుంది. మట్టికి ఉన్న డిమాండ్కు అనుగుణంగా అక్రమంగా అసైన్డ్ పట్టా భూముల్లో తవ్వకాలు చేసి జోబులు నింపేసుకుంటున్నారు. అనుమతులు లేకుండా తవ్వకాలు చేపడుతూ రాయల్టీ చెల్లించుతున్నారు. అధికార పార్టీ నేతల అండ కారణంగా అధికార యంత్రాంగం అటువైపు వెళ్లడం లేదు. అక్రమార్కులు ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేస్తూ రెచ్చిపోతున్నారట. ఇది గుంటూరు జిల్లా మేడ్కొండూరు మండలం పేరేచెర్లకొండలో పట్టా అసైన్డ్ భూముల్లో జరుగుతున్న మట్టి తవ్వకాల తీరు. ఇక నెక్స్ట్ గన్నవరం వైకాపా నేతల అరాచకం. ఖచ్చితంగా గత కొద్ది రోజులుగా మెయిన్ పేపర్లో ఈనాడులో ఈ అరాచకం వార్త ఒకటి ఉంటుంది ఖచ్చితంగా, అది ఏదో రూపంలో. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కదా, ఇవి బాగా ఎక్కువ అవుతున్నాయి. కడప టీడీపీ అభ్యర్థి మాధవి కారుపై దాడి, సిద్ధం పోస్టర్లను ఫోటో తీసినందుకు గోండాగిరి, సి విజిల్ యాప్లో అప్లోడ్ చేశారని దౌర్జన్యం, కారు కదలకుండా ఇరువైపులా అడ్డంగా వాహనాలు, దాడి చేసిన వంశీ అనుచరులకే పోలీసులు వత్తాసు. రాష్ట్రంలో వైకాపా నేతలు బరి తెగించి దాడులకు తెగబడుతున్నారు. కోడ్ ఉల్లంఘనపై సి విజిల్ యాప్లో చిత్రాలను అప్లోడ్ చేసి సామాన్య పౌరులు సైతం ఫిర్యాదు చేయాలంటే ఎన్నికల సంఘం ప్రచారం చేస్తుంది. కానీ టీడీపీ అభ్యర్థులు సి విజిల్ యాప్లో ఫిర్యాదులు చేస్తుంటే వారిపై వైసీపీ వర్గీయులు దాడులకు దిగుతున్నారు. తెలుగుదేశం పార్టీ కడప అసెంబ్లీ అభ్యర్థి రెట్టప్ప గారి మాధవికి ఇలాంటి పరిస్థితి కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో ఎదురైంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న గన్నవరంలో చాలా ప్రాంతాల్లో వైసీపీ జెండాలు, సిద్ధం పోస్టర్లు, జెండా దిమ్మెలకు రంగులను తొలగించకుండా అలా ఉంచారు. నిజంగా ఒక రకంగా ఇది కోడ్ ఉల్లంఘన అయితే దీని మీద చర్యలు తీసుకోవాలి. కాకపోతే రోడ్డు మీద ఇంకా చాలా ఆటో వెనకాల కొన్ని అంటే ప్రైవేటు వాహనాల వెనకాల కూడా ఆ ప్రచార పోస్టర్లు ఇంకా తొలగించలేదు. అది ఎన్నికల సంఘం మరి పోలీసులకు ఆ బాధ్యత చెప్తుందో ఏంటో అదైతే తీసుకోవాలి. ఓకే, అది కూడా ఒక రకంగా ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలకి ఏదో కావాలి కదా, ఇవి ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారు అనేది తప్పేం లేదు అందులో. ఇక 7 రోజులు ఈడీ కస్టడీకి కేజ్రీవాల్, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇది సంచలనం అవుతుంది. ఈయన పేరు చెప్పుకుని ఒక జ్యోతిష్యుడు కూడా బాగా హైలైట్ అవుతున్నారు. అంటే నాటకీయ పరిణామాల మధ్య ఢిల్లీ ముఖ్యమంత్రిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. దీనిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేస్తున్న పిటిషన్ కేజ్రీవాల్ తరపున న్యాయవాదులు ఉపసంహరించుకున్న వెంటనే దర్యాప్తు సంస్థ అధికారులు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో గట్టి బందోబస్తు మధ్య ఆయన్ను రౌజ్ అవెన్స్ కోర్టులోని ప్రత్యేక జడ్జి కావేరీ బవేజ్ ఎదుట హాజరుపరిచారు. ఢిల్లీ మద్యం విధానం 2021-22ను సౌత్ గ్రూప్ సంస్థకు అనుకూలంగా రూపొందించి అమలు చేయడం కోసం కేజ్రీవాల్ కోట్లాది రూపాయలను ముడుపులుగా అందుకున్నారని ఈడీ తరపున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు ఆరోపించారు. అలాగే ప్రధాన లబ్ధిదారు ఆప్ ఈడీ ఆరోపించింది. ఇప్పుడే ఎందుకు అరెస్ట్ చేశారు అంటూ సింఘ్వి సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు కూడా వినిపించారు. అలాగే అంతకుముందు అరెస్టు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను అత్యవసర విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటు చేశామని, జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ బేలా ఎం త్రివేదులు సభ్యులుగా ఉంటారని సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ వెల్లడించారు. అదే సమయంలో జస్టిస్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ముందే బారాసా నేత కవిత పిటిషన్పై కూడా విచారణ జరుగుతోంది. మొత్తం మీద దేశవ్యాప్తంగా ఇప్పుడు ఈ కేసు అయితే సంచలనంగా మారింది. మద్యం కుంభకోణం కేసులో ఒక ఢిల్లీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం, అలాగే ఎమ్మెల్సీ కవితను కూడా అరెస్ట్ చేయడం, ఇటు తెలంగాణ రాష్ట్రంలో పాటు అటు ఢిల్లీలో కూడా సంచలనంగా మారిన కేసు అని చెప్పాలి. ఇంక ఇందులో ఎంతమంది ఉంటారు ఏంటనేది చూడాలి. కొందరికి మోదం, మరికొందరికి ఖేదం. బాగానే రాశారు. ఇది ఇటువంటి వార్త మెయిన్లో వస్తుంది అనుకున్నాం, కానీ లోపలైనా పెట్టారు. అంటే 11 అసెంబ్లీ స్థానాలకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ప్రకటన, కొంతమంది సీనియర్లకు దక్కిన అవకాశం అంట, కొంతమంది సీనియర్లకు దక్కని అవకాశం ఉంది, అది కూడా రాస్తే బాను. మరికొందరి విషయంలో వేడని ఉత్కంఠ, అంటే ఇంకా వాళ్ళకి లేదు అనేది అయితే రాయలేదు.
మళ్ళీ రెచ్చగొట్టినట్టు అవుద్ది. అదే వైసీపీ అనుకోండి, మొత్తం సీనియర్లను పక్కన పెట్టేశారు, ఆశావాహులకి నిరాశ ఎదురైంది, వాళ్ళని పక్కన పెట్టేశారు అని రాశారు. ఇందులో మాత్రం ఇంకా వేడైన ఉత్కంఠ, సీనియర్లకు దక్కిన అవకాశం, దక్కని వాళ్ళు కూడా ఉన్నారు, దక్కిన వాళ్ళు కూడా ఉన్నారు. మొత్తం తెలుగుదేశం పార్టీ 144 స్థానాలు పోటీ చేస్తుంది. వాటిలో 6 సీట్లకు ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. మాజీ మంత్రులు కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, దేవినేని ఉమామహేశ్వరరావుల పేర్లు 3వ జాబితాలోనూ లేవు. కళా, గంటా సెట్లపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతుండగా దేవినేని ఉమామహేశ్వరరావు, ఆలపాటి రాజాలకు ఈ ఎన్నికల్లో టికెట్ లేవని స్పష్టమైంది. వారిద్దరూ ఆశలు పెట్టుకున్న పెనమలూరు టికెట్ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఇన్ఛార్జ్ బోడే ప్రసాద్గా పార్టీ ఖరారు చేసింది. గతంలో ఉమా ప్రాతినిధ్యం వహించిన, ప్రస్తుతం ఆయన ఇన్ఛార్జిగా ఉన్న మైలవరం టికెట్ని వసంత కృష్ణప్రసాద్కి పార్టీ కేటాయించింది. గత ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా ఉమాపై గెలిచిన ఆయన ఇటీవల టీడీపీలో చేరారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి టికెట్ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి కేటాయించడంతో ఆయన అభ్యర్థిపై కొన్నాళ్ళుగా ఉన్న ఉత్కంఠకు తెరపడింది. శుక్రవారం ప్రకటించిన 11 మందిలో 7 బీసీలు, 1 ఎస్సీ, 3 ఇతరులు ఉన్నారు అనేది. అంటే ఒక రకంగా ఈనాడు కన్ఫర్మ్ చేసేసింది. వీళ్ళిద్దరికి దేవినేని ఉమాకి టికెట్ లేదు, అలాగే ఆలపాటి రాజా కూడా టికెట్ లేదనేది అయితే క్లారిటీ వచ్చేసింది. మరి వాళ్ళైతే పార్టీ మారుతారా లేదంటే పార్టీలో కొనసాగుతారా అనేది అయితే క్లారిటీ రావాలి. ఎందుకంటే సీనియర్ నాయకులు కాబట్టి ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నారు కాబట్టి పార్టీ మారే అవకాశం అయితే ఉండదు. సర్దుకుపోతారు. అధికారంలోకి వస్తే తర్వాత వాళ్ళకి ఒక పదవులు అయితే వస్తాయి. 26 మంది వాలంటీర్లు తొలగింపు. ఎన్నికలకు ముందు పలువురు ఉద్యోగులపైన చర్యలు. వైకాపా ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్న 26 మంది వాలంటీర్లను శుక్రవారం ఎన్నికల అధికారులు విధుల నుంచి తప్పించారు. ప్రజల ఫిర్యాదులు, పత్రికల్లో వస్తున్న కథనాల మేరకు నిర్ణయం తీసుకున్నారు. పలువురికి నోటీసులు కూడా జారీ చేశారు. ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులపైన చర్యలు తీసుకున్నారు. అంటే కాంట్రాక్ట్ ఉద్యోగుల మీద కూడా చర్యలు తీసుకున్నారనమాట. ఈ నెలలో వచ్చిన కథనాలు పరిశీలించిన అధికారులు అనంతపురం జిల్లా కేంద్రంలోని 36, 38వ సచివాలయాలకు చెందిన 2 వాలంటీర్లను తొలగించారు. మరో 16 మందికి తాకీదులు ఇచ్చారు. 18 మంది చర్యలు తీసుకోవడంతో టీడీపీ నాయకులు అధికారికి ఫిర్యాదు చేశారు. కనేకల్లుకు చెందిన వాలంటీర్ గంగాధర్ రెడ్డిపై వేటు పడింది. శ్రీ సత్యసాయి జిల్లా ఓబులదేవర చెరువులో ప్రచారంలో పాల్గొన్న డ్వామా పీడి విజయప్రసాద్, వాలంటీర్లు అనిల్ కుమార్, మంజులను తొలగించారు. మరి వీళ్ళు ఒక రకంగా ఎన్నికల నిబంధన నియమావళిని ఉల్లంఘిస్తే ఖచ్చితంగా ఈసీ అయితే చూస్తూ ఊరుకోదు, చర్యలు తీసుకుంటుంది. అది వైసీపీ అయినా ఎవరైనా అధికార పక్షంలో ఎవరున్నా సరే మాత్రం కోర్టు ఉల్లంఘిస్తే కనుక చర్యలు తప్పవు. మరి ఎందుకు వీళ్ళు అది చేస్తున్నారనేది చూసుకోవాలి. ఒక రకంగా ప్రతిపక్ష లక్ష్యానికి హెల్ప్ చేస్తున్నట్టు అవుతుంది. వద్దని చెప్పినా సరే ఈ ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనడం, వేటికి గురవడం, ప్రతిరోజు ఈ మధ్యన అక్కడ 20 మంది, ఇక్కడ 10 మంది, ఇక్కడ 70 మంది వాలంటీర్లు లాగా వేటు వేస్తూ ఉండడం. మరి చివరికి ఆ వ్యవస్థని రద్దు అవుతుందేమో చూడాలి. ఇక కాకీలకు క్యాష్ ప్యాకేజీ. ఆంధ్రజ్యోతిలో వచ్చిన కీలక కథనం. 4 ఐపీఎస్లు ఇప్పటికే సోల్డ్ అవుట్. ఎంతైనా ఇస్తాం, ఎవరినైనా కొనేయండి. ఇతరులు కొనుగోలు బాధ్యతలు వారికే. స్థాయిని బట్టి బ్యాగులు, బండిల్స్, కరెన్సీ. ఈ ఎన్నికలు నాకు చాలా ఇంపార్టెంట్. అక్రమాలు సహకరించే వాళ్ళు కావాలి. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి సందేశం. కడప జిల్లాలో కానిస్టేబుల్ నుంచే బేరం. రాయలసీమ జిల్లాలో అత్యంత ఏకపక్షంగా పనిచేసే ఒక యువ ఐపీఎస్ అధికారిని ఇటీవల అప్రధాన్య పోస్టులోకి పంపించారు. కానీ ఇదంతా వ్యూహాత్మకమే. విధుల్లో భాగంగా ఆయన రాయలసీమతో పాటు నెల్లూరులోనూ చక్రం తిప్పొచ్చు. ఆ జిల్లాల కాకీల కొనుగోలుకు ఈ యువ ఐపీఎస్ను వాడుకున్నట్లు తెలిసింది. సోల్డ్ అవుట్ అయిన మరో 2 ఐపీఎస్లు జగన్ కోసం ఫర్సేలకు సిద్ధమైన నమ్మకస్తులైన ఐపీఎస్లు గేలం వేస్తున్నారు. ఈ అమౌంట్ తీసుకో, నీకు కావాల్సినంత ఉంచుకో, మీ కింద వాళ్లకు ఇవ్వాల్సింది ఇచ్చే, ఇంకా అవసరమైతే అరేంజ్ చేస్తామంటూ బేరాలు మొదలుపెట్టినట్లు సమాచారం. నిజంగా ఒక సినిమా డైరెక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా ఉంటాయి ఈ వార్తలు. ఇవన్నీ అక్కడ ఏం జరుగుతుందో, ఎవరిని కొన్నారో, ఎవరు సోల్డ్ అవుట్ అయిన ఐపీఎస్లకి మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇవ్వడం ఏంటో. కాకపోతే ఏంటంటే మొత్తం కడప నుంచి తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి మొత్తం రన్ చేస్తున్నారు. పోలీసులను కూడా కొనేస్తున్నారు. కాకీలను ప్యాకేజీలు ఇచ్చి బరిలోకి దింపుతున్నారు అనేది ఒక కొత్త కోణం అయితే తెర మీద తీసుకొచ్చింది ఆంధ్రజ్యోతి. అందులో వాస్తవాలు ఎంతో చూడాలి. అలాగే మద్యం స్కామ్లో ప్రధాన సూత్రవాళి కేజ్రీవాల్ అనే వార్తను కూడా హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. 45 కోట్ల గోవా ఎన్నికల్లో వాడినట్లు ఆధారాలు ఉన్నాయి. కేజ్రీ తరపున విజయ్ కుమార్ 100 కోట్లు తీసుకున్నారట. కేబినెట్ ఆమోదించక ముందే కవిత ఆడిటర్ బుచ్చిబాబు మొబైల్ ఫోన్లో మద్యం విధానం డాక్యుమెంట్ దొరికింది. కవితతో బేరం కుదిరిందని కేజ్రీవాల్ తనకు చెప్పినట్లు మద్యం వ్యాపారి మాగుంట శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. చెన్నైలో ఎక్కడ ఎలా ముట్ట చెప్పారో రాఘవ్ తెలిపారు. నాయర్తో కలిసి పనిచేయాలని కేజ్రీ చెప్పినట్లు శరత్ రెడ్డి కూడా వాంగ్మూలం ఇచ్చారు. కస్టడీ రిపోర్ట్లో ఈడీ ఇవన్నీ అంశాలను పేర్కొంది. కేజ్రీవాల్కి 6 రోజుల కస్టడీ, 28వ తేదీ వరకు విచారణకు అనుమతి. ఒక రకంగా అప్పుడు ఎప్పుడో చేసింది, ఇప్పుడు ఆ పాపం ఇప్పుడు శిక్ష అనుకోవాలి. దారి కాచి కంట్లో కారం కొట్టి
గురువారం అర్ధరాత్రి దుర్గి గ్రామంలో జనసేన నేతలపై పిన్నెల్లి అనుచరుల దాడి, మాచర్లలో రెచ్చిపోయిన వైసీపీ రౌడీలు, ప్రచారం చేసేంత మగాళ్ళ మీరు అంటూ కార్లపై గొడ్డలతో దాడి చేసిన రౌడీ షీటర్, పవన్ పార్టీ నేతలపై పిడిగుద్దుల వర్షం, దుర్గిలో ప్రచారం చేస్తే చంపుతామని బెదిరింపు, పోలీసుల ముందే చితకబాదిన పట్టని వైనం, ఎస్పీకి ఈసీ తలంటిన రోజే దారుణ ఘటన, ఎన్నికల్లో గెలుపుకు వైసీపీ హింస రచన, వైసీపీ పోస్టర్లు తీసేశారని ఇదంతా చేసుకొచ్చారు. గన్నవరంలో కూడా ఇటువంటిదే జరిగింది అనేది. అలాగే పాత కొత్త కలియక 13 లోక్సభ 11 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి జాబితా విడుదల చేసింది. ఆ జాబితా వార్తను కూడా రాసుకొచ్చింది ఆంధ్రజ్యోతి. అలాగే టీడీపీలో జోష్ అంట, అమరావతికి అసలైన విలన్ ఆళ్ళ నారా లోకేష్ మాట్లాడిన మాటలు వార్త అయితే ఇక్కడ హైలైట్ అయింది. కేసులతో అభివృద్ధిని పదే అడ్డుకున్నారు. త్వరలోనే రాజధాని అమరావతి నిర్మాణ పనులు, దేశంలోనే అగ్రగామిగా మంగళగిరి నియోజకవర్గం, బ్రేక్ఫాస్ట్ విత్ లోకేష్లో ఫార్చ్యూన్ టవర్స్లో లోకేష్, రాజధాని అమరావతికి విలన్ ఆళ్ళ రామకృష్ణారెడ్డేనని మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ ఆరోపించారు. ప్రపంచంలోని పేరెన్నికన్న రాజధాని రాష్ట్రానికి ఉండాలనే లక్ష్యంతో చంద్రబాబు అమరావతి నిర్మాణాన్ని పూనుకుంటే ఈ ప్రాంత ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి కేసులు వేసి అడ్డుకున్నారన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం లోకేష్ పీఈపీఎల్ శ్రీ బాలాజీ ఫార్చ్యూన్ టవర్స్లో బ్రేక్ఫాస్ట్ విత్ లోకేష్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. లోకేష్ సీరియస్గా దృష్టి పెడుతున్నారు మంగళగిరి నియోజకవర్గం మీద, ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి అనేది. ఆ నేపథ్యంలోనే మళ్ళీ ఆళ్ళ రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేశారు. ఎందుకంటే ఆయన మళ్ళీ వైసీపీలో చేరారు కదా, వైసీపీలో చేరి మళ్ళీ సపోర్ట్ చేస్తున్నారు. అక్కడ ఎవరైతే ఉన్నారో మురుగుడు మహిళా నాయకురాలు ఉన్నారు కదా, ఆమెకు సపోర్ట్ చేస్తున్న నేపథ్యంలో పూర్తిగా ఈయనైతే టార్గెట్ చేశారు. అది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక వీళ్ళు ఆంధ్రజ్యోతిలో డ్రగ్స్ వార్త బ్యాక్ పేజీలో రాశారు. సిబిఐకి అడ్డుపడలేదట. ఇక్కడ కీలకమైన వార్త. కొకైన్ కేసుపై విశాఖపట్నం సిపి వివరణ, డాగ్ స్క్వాడ్ను పంపాలని కోరితే పోలీసు పెద్దలు ఎందుకు వెళ్ళినట్టు, పోర్టు అధికారులకు అక్కడ ఏం పని, వారి పరిధిలోకి రాని వీసీటీపీఎల్. దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన కొకైన్ దిగుమతి కేసులో సిబిఐ విచారణకు తాము ఎలాంటి ఆటంకం కలిగించలేదని విశాఖపట్నం పోలీసులు చెబుతున్నారు. నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ ఇదే విషయం స్పష్టం చేశారు. విశాఖపట్నం కంటైనర్ టెర్మినల్ ప్రైవేట్ లిమిటెడ్ వీసీటీపీఎల్ తమ పరిధిలో లేదు అని డ్రగ్స్ కేసును సిబిఐ అధికారులే దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. కస్టమ్స్ ఎస్పీ ఫోన్ చేసి నార్కోటిక్ డ్రగ్స్ గుర్తించాలని ఉన్నందున డాగ్ స్క్వాడ్ కావాలని అడిగారని వివరించారు. దీనిలో రాష్ట్ర ప్రభుత్వానికి ఏ సంబంధం లేదన్నారు. ఇప్పుడు ఎన్నికల సమయం కావడంతో తాము ఎవరి తరపున వకాలతో పుచ్చుకోలేదని వివరించారు. వీళ్ళు ఒక పక్కన సిపిఏ ఏ సంబంధం లేదని చెప్పినా మన పత్రికలు అయితే ఊరుకోవు కాదా, ఖచ్చితంగా అది కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి గారే మొత్తం చేయించారు అనేది వాళ్ళు చెప్పాలనుకుంటున్నారు, అదే చెప్తున్నారు కూడా. ఇక నెక్స్ట్ సాక్షి విషయానికి వస్తే ఇక్కడ కాంగ్రెస్ ఖాతాలోకి సీఎం రమేష్ 30 కోట్లు. ఇక్కడ విచిత్రమైన ఇటువంటి వార్తలు ఆ పేజీలో ఎక్కడ కనిపించవు. అటు ఆంధ్రజ్యోతిలో కానీ ఈనాడులో కానీ ఇది కనిపించదు. ఇటువంటి వార్తలు ఈ మరుగున పడిపోతే అసలు పట్టించుకోరు కూడా. చెప్పినట్లల్లా ఆడడానికి కాంగ్రెస్కు ప్యాకేజీ పంపిన బాబు, కేసుల కోసం బీజేపీతో, కాపుల కోసం జనసేనతో పొత్తు. 2019లో ఓడిన వెంటనే సీఎం రమేష్ను బీజేపీకి పంపిన బాబు, ఆయన ద్వారానే 2023లో కాంగ్రెస్కి 30 కోట్ల నిధులు అందాక షర్మిల పార్టీ విలానం, ఏపీ పీసీసీకి నియామకం, ఆది నుంచి జగన్ టార్గెట్గానే విమర్శలు. ఇప్పుడు కడపలో పోటీ కూడా. పీకే, షర్మిల, పవన్ సహా బాబు బ్యాచ్ మొత్తానికి ప్రత్యేక విమానం కూడా రమేష్దే. అంటే ఈయన చెన్నంనేని రమేష్ ఎవరైతే ఉన్నారో ఈయనే మొత్తం కీలకం, ఈయన ద్వారానే మొత్తం చంద్రబాబు అంతా కథ నడిపిస్తున్నారు అంటూ సాక్షి ఒక కథనం రాసుకొస్తుంది. అలాగే టీడీపీలో ఆగ్రహ జ్వాల, ఈ వార్త కూడా ఎక్కడ కనిపించదు. ఎప్పుడైతే ఆశావాహులకు సీట్లు దక్కలేదో 3వ జాబితాలో చాలా చోట్ల రోడ్డు ఎక్కారు, నిరసన చేశారు, చంద్రబాబు డౌన్ అంటూ నినాదాలు కూడా చేశారు, చంద్రబాబు ఫోటోలు కాల్చేశారు, జెండాలు కాల్చేశారు, చాలా బీభత్సం సృష్టించారు. అది ఎక్కడ ఆంధ్రజ్యోతిలో కానీ ఈనాడులో కూడా రాదు. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ అంతా ఎవరికి సీట్లు ఇవ్వకపోయినా అంతా జై చంద్రబాబు అంటున్నారు అన్నట్టుగానే వార్తలు ఉంటాయి. కానీ అసలు విషయం ఇదనమాట. టికెట్లు కేటాయింపుపై బగ్గుబన్న నిరసనలు, పార్టీ జెండాలు, కరపత్రాలు కాల్చివేత, చంద్రబాబు లోకేష్ ఫోటోలు దహనం, ఏలూరు జిల్లా కామరపుకోటలో టైర్లకు నిప్పు, శ్రీకాకుళం పాతపట్నం ఎస్కోట్ల నాయకులు తిరుగుబాటు, పలువురు నాయకుల రాజీనామా, ఇండిపెండెంట్గా బరిలో దిగాలని యోచన, సత్యవేడులో ఆదిమూలంను మార్చాలి అంటూ క్యాడర్ డిమాండ్. ఇటువంటి వార్తలు ఎక్కడ మనం పెద్దగా చూడం.
తప్పు చేసి మాపై నిందల సజ్జల రామకృష్ణారెడ్డి గారి వివరణ. ఇది కూడా ఎక్కడ రాదు. ఇటువంటి ఖచ్చితంగా చూడాలంటే సాక్షి బాబు చూడాల్సిందే, లేదంటే తెలియదు. ఒక సైడ్ వెర్షనే కనిపిస్తాయి వార్తలన్నీ కూడా. విశాఖలో పట్టుబడ్డ డ్రగ్స్ కంటైనర్ చంద్రబాబు బంధువులదే. పురంధేశ్వరి కుమారుడు సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ కంపెనీలో భాగస్వామి. డ్రగ్స్ వెనక చంద్రబాబు పురంధేశ్వరి గ్యాంగులు ఉన్నాయి. దీనిపై సిబిఐతో పాటు సంబంధిత సంస్థలకు ఫిర్యాదు చేస్తాం. వాస్తవాలు కప్పుచ్చి చంద్రబాబు లోకేష్ దిగజారుడు ఆరోపణలు తప్పుడు రాతలు రాసిన ఈనాడు ఆంధ్రజ్యోతిపై ప్రెస్ కౌన్సిల్కి ఫిర్యాదు చేస్తాం. నోరు పేపర్ ఉందని అబద్ధాలు అచ్చేస్తే జనం నమ్మే కాలం కాదు ఇది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారి వివరణ. ఇక్కడ అటు పురంధేశ్వరి గారిని ఇటు చంద్రబాబు నాయుడు గారిని కలిపి బీజేపీ తెలుగుదేశం పార్టీని, ఎందుకంటే వాళ్ళందరూ పొత్తు పెట్టుకున్నారు కాబట్టి రాజకీయంగా విమర్శించాలి కాబట్టి ఇంకా డైరెక్ట్గా నేరుగా సజ్జల రామకృష్ణారెడ్డి గారి రంగంలో దిగారు. ఆయన మాటలకు కూడా ఆల్రెడీ సాధినేని యామిని ఆమె కూడా కౌంటర్ ఇచ్చారు ఎవరు ఏంటి అనేది. అలాగే అవును పుష్ప అంటే ఫ్లవరే. ఇక్కడ ఇది కమలం పార్టీలో అసలైన బీజేపీ నేతలకు సీట్లు దక్కకుండా బాబు పావులు. ఒకవేళ ఆయన సీట్లు దక్కట్లేదు అంటే ఇప్పుడు ఆయన తరపున సాక్షి ఏమన్నా పోరాడుతుందేమో వీళ్ళకి సీట్లు ఇవ్వండి. ఇందులో ప్రధానంగా కమలం పార్టీలో అసలైన బీజేపీ నేతలకు సీట్లు దక్కకుండా బాబు పావులంట. అందరూ ఊహించినట్లుగానే కూటమి పేరుతో చంద్రబాబు అలాగే అల్లిన సాలెగూట్లో బీజేపీ చిక్కుకుంది. 10 ఏళ్లుగా ఎదురు లేకుండా దేశాన్ని ఏలుతున్న బీజేపీ రాష్ట్రంలో మాత్రం చంద్రబాబు మాయేపాయంలో చిక్కుని వెళ్లాడుతుంది. బీజేపీకి రాష్ట్రంలో 6 పార్లమెంటు 10 అసెంబ్లీ సీట్లు ఇచ్చారన్న మాటే కానీ ఆ స్థానాలు ఏమిటో ఇప్పటికీ ఖరారు కాలేదు. ఇప్పుడు బీజేపీకి ఇచ్చే సీట్లన్నింటిలో తన మనుషులే ఉండేలా చంద్రబాబు మంత్రాంగం చేస్తున్నారు. దశాబ్దాలుగా పార్టీ సిద్ధాంతాల కోసం పార్టీ కోసం పనిచేస్తున్న అసలైన బీజేపీ నాయకులకు సీట్లు దక్కే అవకాశం కనిపించడం లేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు చంద్రబాబు వదినైన పురంధేశ్వరి కూడా సహకరిస్తుండడంతో బాబు నేతలకే సీట్లు ఇస్తున్నారని అభ్యర్థుల ప్రకటన మిగిలి ఉందని అసలైన బీజేపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తారు. నిజంగా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు లేదో తెలియదు కానీ వాళ్ళు సైలెంట్గానే ఉన్నారు. ఎక్కడ పెద్ద ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో సీట్లు ఇవ్వలేదని రోడ్డెక్కి నిరసనలు చేసినంత పరిస్థితి అయితే ఇంకా బీజేపీలో రాలేదు. అలా వస్తుందని కూడా అనుకోవడానికి లేదు. మరి వస్తుందో లేదో చూద్దాం. ఆ స్థాయి నాయకులు ఉన్నారు, తిరుగుబాటుదారులు ఉన్నారో లేదా క్లారిటీ లేదు. కానీ సాక్షి మాత్రం రెచ్చగొట్టే ప్రయత్నం అయితే చేస్తుంది ఈ వార్తల ద్వారా అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మేనిఫెస్టోను దాచేసిన గనుడు చంద్రబాబు పదే ఈ అంశాన్ని అయితే మళ్ళీ ప్రస్తావనకు తీసుకొస్తారు కాబట్టి 100% అమలు చేసిన వైఎస్ జగన్ సత్యవాడి శంకారంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఎందుకంటే ఇప్పుడు రాయలసీమ నుంచి మొత్తం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారే మొత్తం అంతా చూసుకుంటారు కాబట్టి ఆయన వార్తలు కూడా ఖచ్చితంగా హైలైట్ అవుతూ ఉంటాయి. ఇంకా అప్పుడెప్పుడో చేసిన తప్పు ఆ మేనిఫెస్టో గురించి పదే వీళ్ళు అసలు మేనిఫెస్టో ఇంకా రిలీజ్ అవ్వలేదు, మరి అది ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి. అలాగే పంచాయతీ నిధులు టీడీపీ సర్పంచ్ స్వాహా. సొంతంగా 6.54 లక్షలు విత్డ్రా చేసుకుని పుల్లేటిగురు సర్పంచ్ ఉన్నతాధికారులకు కార్యదర్శి ఫిర్యాదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం పుల్లేటిగురు గ్రామ టీడీపీ సర్పంచ్ జల్లి బాలరాజు అక్రమంగా పంచాయతీ నిధులు స్వాహా చేశారు. ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలు. పుల్లేటిగురు గ్రామ పంచాయతీకి సంబంధించిన పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ 15వ ఆర్థిక సంఘం నిధులు 8,36,136 ప్రభుత్వం 2023 జూలై 25న పుల్లేటిగురు యూనియన్ ఖాతాలో జమ చేసింది. అయితే నిబంధనలకు అనుగుణంగా PFMS విధి విధానాలు అమలు కాకుండానే సర్పంచ్ బాలరాజు నేరుగా 4 విడతల్లో 6.54 లక్షలు విత్డ్రా చేసుకున్నట్టు కార్యదర్శి వివరించారు. ఒక రకంగా ఇక్కడ ఈ పంచాయతీ కార్యదర్శి లేదంటే టీడీపీ సర్పంచ్ కాబట్టి ఇక్కడ పంచాయతీలు స్వాహా చేశారని అది సాక్షిలో వార్త వచ్చింది. అదే వేరే వైసీపీ కార్యదర్శి లేదంటే వైసీపీ సర్పంచ్ అయితే ఆ వార్త వచ్చి ఉండేది కాదేమో. ఇది ప్రముఖ దినపత్రికలోని వార్తలు వెనకాల కథనాలు.